హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు సీజన్ హర్ష కిచెన్. మన కిచెన్లో ఈరోజు బయట దొరికే బాదం పాలను ఇంట్లోనే 5 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఓవర్ నైట్ లేదా 1 గంట ముందు వేడి నీళ్ళలో బాదం పప్పు నానబెట్టుకోండి, లేదా ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే గ్యాస్ మీద ఇలా ఈజీగా మనకు పైన ఉన్న పొట్టు తీసేసుకోవచ్చు అనమాట. ఇలా పొట్టు తీసేసుకొని ఈ బాదం పప్పును పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ పాలను తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని చూడండి, కొద్దిగా మిగిలించుకోండి అదే పాలను. ఇప్పుడు నెక్స్ట్ వేరొక కప్పు తీసుకొని అందులోకి ఈ పాలు వేడెక్కుతూ ఉంటాయండి, వేడెక్కనివ్వండి. ఇప్పుడు మిగిలిన పాలను వేరొక గిన్నెలోకి చూడండి ఒక 1/2 కప్పు వరకు అయితే తీసుకోవాలి. ఈ మిల్క్ని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి, చిన్న మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు బాదం పప్పును ఇందులోకి యాడ్ చేసేసుకొని చూడండి, కొద్దిగా పాలు వేస్తూ ఫైన్గా, మీకు వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాదం పప్పును గ్రైండ్ చేసి పెట్టుకొని కొద్దిగా ఎక్కువనే తీసుకోండి బాదం పప్పు. ఇలా గ్రైండ్ చేసుకొని చూడండి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పాలు మరుగుతూ ఉన్నాయి కదా, గంటతో కొద్దిగా మధ్యన కలుపుతూ ఉండండి, మీగడ కట్టకుండా పాలు చక్కగా మరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనము కలర్ కోసం బాదం పప్పు మనకు ఎల్లో కలర్లో ఉంటుంది కదా, మీరు కుంకుమ పువ్వు లేదంటే ఎల్లో కలర్ ఫుడ్ కలరు మీరు వేసుకోవచ్చు, చిటికెడు. ఓకేనా? ఇప్పుడు ఈ కలర్ వేసుకొని, లేదా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు ఉంది కదండి, ఆ బాదం పప్పు పేస్ట్ను ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా కలుపుతూ, మనము బయట దొరికే బాదం పప్పు మనకు కొద్దిగా చిక్కగా ఉంటుంది, అలా ఈ పాలు దగ్గరగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము స్వీట్నెస్ కోసము ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ కూడా కరిగిపోయి పాలు చక్కగా కొద్దిగా బాదం పాలలాగా చిక్కబడేంత వరకు కొద్దిగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలండి. ఇవి వెచ్చగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు పల్చగా కనిపించిన చల్లారేలోపు మీకు ఇక చిక్కబడతాయి అన్నమాట. అచ్చం బయట దొరికిన బాదం పాలలాగే తయారవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వేడివేడిగా చూపిస్తున్నాను అనమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చు, లేదా వెచ్చగా ఉన్నప్పుడే మీ ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు అనమాట. చూసారుగా ఇప్పుడు చూడండి, ఇందులోకి కొంచెం జీడిపప్పు అలాగే పిస్తా పప్పు పలుకులను కూడా వేసేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా బాదం పప్పు అలాగే మనకు బాదం పాలు, బయట దొరికే బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి కదా. మరి ఎంతో ఈజీగా ఈ రెసిపీ అయితే చూసాం కదా. మరి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో మా కామెంట్స్ రూపంలో కంపల్సరీగా మీ ఫీడ్బ్యాక్ అయితే మాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.